వెల్కమ్ టు ఎస్వి ఛానల్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళా సంఘాలకు అందించే చీరల ఉత్పత్తి వడివడిగా జరుగుతుంది. మేలో 4.62 కోట్ల మీటర్ల ఉత్పత్తుల ఆర్డర్లు ఇవ్వగా ఇప్పటికే 1.74 కోట్ల మీటర్ల ఉత్పత్తి పూర్తి చేశారు. గతంలో నీలం రంగు చీరలు ఉండగా ఈసారి చిలకపచ్చ రంగును ఎంపిక చేశారు. ఈ ఏడాది పంపిణీ చేయనున్న చీరలకు ప్రభుత్వం రూపాయలు 450 కోట్లను కేటాయించింది. వాటిలో ఇటీవల రూపాయలు 142 కోట్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. టెస్కోలో నిధులు మంజూరు కాగానే చీరలను ఉత్పత్తి చేసే మ్యాక్స్ సంఘాలకు డబ్బులు జమ అవుతాయి. తొలుత ఆర్డర్లు ఇచ్చిన 133 మ్యాక్స్ సంఘాలలో 80% ఉత్పత్తి లక్ష్యాన్ని పూర్తి చేసిన 61 సంఘాలకు ఇటీవల రెండో విడత 1.62 కోట్ల మీటర్ల ఆర్డర్లు కేటాయించారు. ఉత్పత్తి పూర్తయిన వస్త్రాన్ని టెస్కో సేకరిస్తుంది. చీర, జాకెట్తో కలిపి 6.6 మీటర్ల మేర తయారు చేస్తున్నారు. ఒక్కో దానికి రూపాయలు 238 ఖర్చవుతుంది. ప్రాసెసింగ్, ప్రింటింగ్, రవాణాకు అదనంగా కేటాయించారు. మొత్తం చీరల ఉత్పత్తి లక్ష్యాన్ని సెప్టెంబర్ 20లోగా పూర్తి చేయాలని గడువు విధించారు. అక్టోబర్లో పంపిణీ చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఎస్వి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.